హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో తన విచారణ ఎత్తేసింది. గట్టి షాక్ ఇచ్చింది పాకిస్తాన్కి. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండానే అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి తమ కార్యకలాపాలన్నింటినీ కూడా నిలిపేసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధిపతి అయినటువంటి జావాద్ రెహమాన్ ఒక వార్తని ఇచ్చారు. ఒక శకం ముగిసింది పాకిస్తాన్లో అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ని షేర్ చేశారు. మైక్రోసాఫ్ట్ 2000 సంవత్సరంలో పాకిస్తాన్లో ప్రవేశించి అక్కడ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసింది. సంస్థలో ప్రభుత్వ విద్యతో పాటు మిగతా అన్ని రంగాల్లో కూడా ఒప్పందాలు అనేవి కుదుర్చుకుంది. అక్కడ విద్యార్థులకి డిజిటల్ స్కిల్స్ అందించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టింది. కానీ మైక్రోసాఫ్ట్ తమ కార్యకలాపాలను ఉన్నట్టుండిగా ఆపేసింది. ఎందుకు అంటే అక్కడ పాకిస్తాన్లో అస్థిర రాజకీయ వ్యవస్థ అనేది నడుస్తుంది. రాజకీయాలు విఫలమైన ఆర్థిక వ్యవస్థ మెయిన్ అస్థిరంగా ఉంది. అక్కడ స్థిరంగా లేనే లేదు అసలు అక్కడ. ప్లస్ రాజకీయాలు విఫలమైనవి. అలాగా వ్యాపార విధానాలు కూడా సరిగ్గా లేవు అని చెప్పేసి అంటున్నారు. అందుకని నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి ఇది అర్థమవుతుంది మనకి. అందుకనే ఇంకా అక్కడ ముందస్తు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే మైక్రోసాఫ్ట్ తమ కార్యకలాపాన్ని కూడా నిలిపేయడం అనేది ఇండస్ట్రీలో పెద్ద కలకలం అయితే లేపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ వాణిజ్య లోటు $24.4 బిలియన్ ఉంటే అది 2025 జూన్ నాటికి $11.5 బిలియన్ పడిపోయింది బాగా. అంటే టెక్ దిగుమతులు కానీ విదేశీ పెట్టుబడులు కానీ తీవ్రమైనటువంటి ప్రభావం అయితే చూపింది. అదే అప్పడుకునే పరిస్థితిలో ఉంది. కాబట్టి మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా కోటి అక్కడి నుంచి తమ బిషాణాన్ని ఎత్తేసుకుంటూ బయటకైతే వస్తున్నాయి. 2022లో మైక్రోసాఫ్ట్ తన వ్యాపారాన్ని పాకిస్తాన్లో విస్తరించాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేసింది. కానీ పాకిస్తాన్లో పెరుగుతున్నటువంటి అస్థిరత వల్ల కంపెనీ వియత్నాం వైపు మొగ్గు చూపింది. అక్కడ విస్తరణ ఆపేసేసి వియత్నాంకి వెళ్ళిపోయింది. వియత్నాంలో తన కార్యకలాపాలని విస్తారం చేసుకుంది. 2 ఏళ్ళుగా పాకిస్తాన్లో వ్యాపార మద్దతు అనేది అక్కడ నుంచి తగ్గించుకుంటూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా పాకిస్తాన్లోంచి తమ ఇదైతే కార్యకలాపాలు అయితే మూసిపడేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మిగతా కంపెనీలు కూడా వెళ్ళిపోయే అవకాశాలు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది వాటి వార్త. మీరందరూ కూడా తెలుగు జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.